హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ట్యూటోరియల్స్ వన్స్ అగైన్. ఈ సెషన్లో మనం 1000 సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ నేర్చుకునే మన జర్నీలో మరొక ప్రోగ్రామ్ చూడబోతున్నాం. ఇది మన 51వ ప్రోగ్రామ్. ఇప్పటివరకు మనం 50 ప్రోగ్రామ్స్ నేర్చుకున్నాం. ఒకవేళ మీరు ఆ ప్రోగ్రామ్స్ చూడనట్టయితే, ఈ ప్రోగ్రామ్ చూస్తున్నట్టయితే కొత్తగా ఈ ఛానల్లో, ముందు ఆ 50 ప్రోగ్రామ్స్ చూడండి. అప్పుడు మీకు ఈ ప్రోగ్రామ్ క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చూస్తున్నాం మనం. ఈ ప్రోగ్రామ్ వచ్చేసరికి దీని అవుట్పుట్ చూస్తే ఈ ప్రోగ్రామ్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, దీని అవుట్పుట్ చూద్దాం మనం. రన్ చేస్తున్నాను. ఇది టైం ఎంటర్ చేయమని అడుగుతుంది. అవర్స్, మినిట్స్, సెకండ్స్లో టైం ఎంటర్ చేయమని అడుగుతుంది. సో నేను టైం ఎంటర్ చేస్తున్నాను. 6 hours 45 minutes 56 seconds అని చెప్పేసి నేను టైం ఎంటర్ చేస్తున్నాను. చేసి ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఇది ఏం చేస్తుంది అంటే అక్కడి నుంచి టైం అనేది కాల్కులేట్ అవుతుంది అనమాట. చూసారా, అప్డేట్ అవుతూ ఉంది. టైం అనేది ఒక టైం మనకు ఒక డిజిటల్ క్లాక్లో ఉపయోగపడుతుంది అనమాట. చూసినట్టయితే ఈ డిజిటల్ క్లాక్ చేయడానికి కావాల్సిన కోడ్ ఏదైతే ఉంది, ఈ కోడ్ మనం చూడబోతున్నాం. ఇది ఏం జరుగుతుందని చూడండి. అవర్స్ ఉంటుంది, అలాగే మినిట్స్ ఉంది, అలాగే సెకండ్స్ ఉంది. ఈ సెకండ్స్ ఎప్పుడైతే 60కి రీచ్ అవుతుందో ఆటోమేటికల్లీ ఇది 47 అవుతుంది. ఎప్పుడైతే ఈ మినిట్స్ అనేవి 60 రీచ్ అవుతాయి, ఆటోమేటికల్లీ అవర్స్ అనేవి 7 అవుతాయి అనమాట. ఈ విధంగా మనకి డిజిటల్ క్లాక్ ఏదైతే ఉందో, డిజిటల్ క్లాక్ లానే ఇది కూడా కంప్లీట్గా మనకి పనిచేస్తుంది అనమాట. సో ఈ ప్రోగ్రామ్ ఎలా చేస్తాం అనేది చూద్దాం మనం. ముందుగా మనం ఇక్కడ ప్రోగ్రామ్ చూసినట్టయితే include stdio.h అలాగే include windows.h. windows.hని stdio.hని ఇంక్లూడ్ చేసుకున్నాం. ఇక్కడ windows.h అని ఎందుకు ఇంక్లూడ్ చేసామంటే, ఇక్కడ మనం ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు మీరు చూసినట్లయితే టైం చేంజ్ అయ్యేటప్పుడు అంటే ఒక్క స్క్రీన్కి రెండో స్క్రీన్కి మధ్యలో 1 second ఇక్కడ సంథింగ్ మనం ఇద్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ సెకండ్కి మధ్యలో 1 second గ్యాప్ ఉంటుంది కదా, ఇది చేంజ్ అవ్వడానికి. ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ రావడానికి, ఓకేనా, అంటే కొంత టైం ప్రోగ్రామ్ని హోల్డ్ చేయడానికి మనం ఇక్కడ స్లీప్ అనే మెథడ్ యూజ్ చేసాం అనమాట. ఈ స్లీప్ మెథడ్ ఎక్కడ ఉంది అంటే ఈ windows.hలో ఉంది. కాబట్టి మనం ఈ windows.h అనే హెడర్ ఫైల్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది అనమాట. ఈ ప్రోగ్రామ్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది అనమాట. క్లియర్ అయ్యేంత వరకు తర్వాత చూడండి మీరు ఇక్కడ 1 second. యాక్చువల్గా మనకి ఈ అవసరం లేదు, తీసేయచ్చు డైరెక్ట్గా. ఇవి కూడా అవసరం లేదు, జస్ట్ డిలీట్ దెమ్. చాలా సింపుల్గా ఉంటుంది ప్రోగ్రామ్. చూడండి, ముందుగా చూడండి, ఇంటిజర్ వేరియబుల్స్ హెచ్, అలాగే ఎస్ ఫర్ సెకండ్, ఎం ఫర్ మినిట్ అనమాట, మినిట్స్ అనమాట. హెచ్ ఫర్ అవర్స్, ఎస్ ఫర్ సెకండ్స్, ఎం ఫర్ మినిట్. ఓకే, ఇలా మనం 3 వేరియబుల్స్ తీసుకోవడం జరిగింది. 3 వేరియబుల్స్ తీసుకున్న తర్వాత ఎంటర్ టైమ్ యాజ్ ఫాలోయింగ్ ఫార్మేట్ అని చెప్పేసి HHMMSS ఈ పర్టికులర్ ఫార్మేట్లో, అంటే అవర్స్ ముందు ఇవ్వాలి, దాని తర్వాత కాలన్ ఇవ్వాలి, దాని తర్వాత మినిట్స్ ఇవ్వాలి, దాని తర్వాత కాలన్ ఇవ్వాలి, దాని తర్వాత సెకండ్స్ ఇవ్వాలి. ఈ పర్టికులర్ ఫార్మేట్లో యూజర్ ఇన్పుట్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. కరెంట్ టైం ఇన్పుట్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ యూజర్ దగ్గర నుంచి ఆ ఇన్పుట్ రిసీవ్ చేసుకోవడానికి కావాల్సిన స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఇక్కడ రాయడం జరిగింది మనం. సో %d %d అని చెప్పేసి, ఓకేనా. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంటిజర్ వేరియబుల్స్ మనం రిసీవ్ చేసుకుంటాం కాబట్టి, ఇంటిజర్ వాల్యూస్ మనం రిసీవ్ చేసుకుంటాం కాబట్టి యూజర్ దగ్గర నుండి %d ఇవ్వడం జరిగింది. మధ్యలో కాలన్స్ ఎందుకు ఇచ్చామంటే యూజర్ ఇచ్చేటప్పుడు కూడా ఈ కాలన్ని కన్సిడర్ చేయదన్నమాట. ఓకేనా, ఇన్పుట్గా కన్సిడర్ చేయదు. సో కాలన్లాగా తీసుకుంటుంది. సో ఇలా కాలన్స్ మధ్యలో ఇవ్వాల్సి ఉంటుంది. %h, %m అండ్ %s ఏదైతే యూజర్ ఇచ్చిన వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ వచ్చేసరికి అవర్స్లో, మినిట్స్లో, సెకండ్స్లో స్టోర్ అయిపోతాయి అనమాట. స్టోర్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ మనం ఒక స్టాప్. సన్రే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ అనేక ఉద్యోగ అవకాశాలు కలిగిన యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్ రంగాల్లో స్థిరపడాలనుకుంటున్నారా? గత 8 సంవత్సరాల్లో ట్రైనింగ్ తీసుకున్న వారిలో 80% విద్యార్థులకు ప్రముఖ MNC కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించిన ఏకైక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సన్రే. మంచి కెరీర్ కోసం డిమాండ్ ఉన్న కోర్సుని ఎంచుకోవడానికి వెంటనే విజిట్ చేయండి. సన్రే IT అండ్ యానిమేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఆపోజిట్ దుర్గా గణపతి టెంపుల్, సీతమ్మపేట, విశాఖపట్నం. ఫోన్ 9603339977. క్రియేట్ చేసాం మనం. ఫస్ట్ అని ఒక స్టాప్ క్రియేట్ చేసాం. ఇది ఎందుకు క్రియేట్ చేసాం, ఎందుకు మనం చేయాల్సి ఉంటుందని చెప్పేసి, అంటే ఒక లూప్ని ఫర్ లూప్ కానీ, వైల్ లూప్ కానీ, డూ వైల్ లూప్ కానీ ఇవి యూజ్ చేయకుండా
ఇఫ్ కండిషన్స్ ద్వారా లూప్స్ రన్ చేయడానికి కావాల్సిన మెకానిజం మనం ఆల్రెడీ ఇంతకు ముందు క్లాసెస్లో మనం ప్రోగ్రామ్స్లో చెప్పుకున్నాం. వాళ్ళు మీరు ఆ ప్రోగ్రామ్స్ చూడకపోతే వెంటనే ఆ ప్రోగ్రామ్స్ చూసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, చూసినట్లయితే ఫస్ట్ అని ఇచ్చాం మనం ఇక్కడ. ఈ ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇది ఒక స్టాప్ అనమాట. దీనికి గో టు స్టేట్మెంట్ యూజ్ చేసినప్పుడు మళ్ళీ మనకి ఈ ఫ్లో ఏదైతే ఉందో, అంటే ప్రోగ్రామ్ ఫ్లో ఏదైతే ఉందో ఆ కంట్రోల్ ఈ లైన్ నుంచి అగైన్ మళ్ళీ ఈ లైన్కి రావడానికి కావాల్సిన స్టాప్ ఇది. సో దాన్ని అలా ఉంచండి. ఫస్ట్ కాలన్ అని చెప్పేసి ఇచ్చాను ఇక్కడ. ఫస్ట్ ప్లేస్లో మీరు ఏదైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం. అది ఓన్లీ ఫస్ట్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఏదైనా ఇవ్వచ్చు అక్కడ, మీ ఇష్టం. దాని తర్వాత చూడండి ఇక్కడ ఒక లూప్ రన్ చేస్తున్నాం, ఒక కండిషన్ రన్ చేస్తున్నాం అనమాట. కండిషన్ ఏంటి అంటే చూడండి 1 = 1 అనే కండిషన్ చెక్ చేస్తున్నాం. 1 = 1 అనేది ఎప్పుడు కూడా ట్రూ రిటర్న్ చేస్తూ ఉంటుంది, అంతే కదా. ఎప్పుడు కూడా సాటిస్ఫై అవుతుంది, ఎప్పుడు కూడా అంటే 1 అనేది 1కి ఈక్వల్ కదా. సో ఆ పర్టికులర్ కండిషన్ ఎప్పుడు అన్సాటిస్ఫై అయ్యే ఛాన్స్ లేదనమాట. అంటే ఎప్పుడు కూడా ఇది కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సాటిస్ఫై ఏమవుతుందంటే చూడండి నెక్స్ట్ లూప్కి వస్తాం మనం, ఓకేనా. అంటే ఇఫ్ లోపల ఇఫ్, నెస్టెడ్ ఇఫ్ అన్నాం దీన్ని, ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ గురించి ఇంతకుముందు ప్రోగ్రామ్స్లో మనం చెప్పుకున్నాం. ఇఫ్ m<60, ఇఫ్ m<60 ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మళ్ళీ s<60 అనే ఈ పర్టికులర్ లూప్కి వస్తుంది, కండిషన్కి వస్తుంది అనమాట. ఓకే, కండిషన్ లోపల కండిషన్ ఇది సాటిస్ఫై అవుతుంది, ఎప్పుడు సాటిస్ఫై అవుతుంది కాబట్టి యాజ్ యూజువల్ ఇది రన్ అవుతుంది. ఇది సాటిస్ఫై అయితే, కండిషన్ సాటిస్ఫై అయితే ఇక్కడికి వస్తాం మనం. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసినట్టయితే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే printf %d: %d అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. HMS ఓకే, అవర్స్, మినిట్స్, సెకండ్స్ ఈ విధంగా మనకు ఫార్మాట్లో రావడం జరుగుతుంది. దాని తర్వాత ఇది 1 సెకండ్ స్లీప్కి వెళ్ళిపోతుంది అనమాట. 1 సెకండ్ ఇది ఏమవుతుందంటే స్లీప్లోకి వెళ్ళిపోతుంది అనమాట. స్లీప్లోకి వెళ్ళిపోతుంది. ఆ స్లీప్లోకి వెళ్ళడం అంటే ఏంటి, ఈ స్లీప్ ఫంక్షన్ ఎలా యూజ్ అవుతుంది అనేది ఇంతకుముందు ప్రోగ్రామ్స్లో నేను చెప్పాను, ఒకసారి చూడండి. దాని తర్వాత ఇప్పుడు మనం కొత్తగా ఈ ప్రోగ్రామ్లో నేర్చుకునేది ఏంటి అంటే క్లియర్ స్క్రీన్ సిస్టమ్ CLS అనే ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే అవుట్పుట్ స్క్రీన్ ఏదైతే ఉందో, అవుట్పుట్ కన్సోల్ స్క్రీన్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్ని క్లియర్ చేసేస్తుంది అనమాట. అర్థమైందా? దాని మూల టెక్స్ట్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది కంప్లీట్గా. అవుట్పుట్ ఏదైతే ఉందో అదంతా క్లియర్ అయిపోతుంది, అది క్లియర్ చేస్తుంది. క్లియర్ చేసిన తర్వాత చూడండి S++ అంటే ఇంక్రిమెంట్. నేను చెప్పాను ఒక లూప్కి ఎప్పుడు కూడా 3 టైప్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఇనీషియలైజేషన్, అలాగే కండిషన్, అలాగే ఇంక్రిమెంట్ అని చెప్పేసి. ఇనీషియలైజేషన్ ఏంటని ఏం చేస్తున్నాం అంటే యూజర్ దగ్గర నుంచి మనం వాల్యూ తీసుకుంటున్నాం కదా, సో అక్కడ ఇనీషియలైజేషన్ అయిపోతుంది. తర్వాత కండిషన్ ఏంటి అంటే ఇట్ ఈస్ ద కండిషన్. దెన్ ఈ లూప్ రన్ అవ్వాలంటే పదే రన్ అవ్వాలి అంటే ఇది ఏం జరగాలంటే ఇంక్రిమెంట్ అవ్వాలన్నమాట. సో ఇంక్రిమెంట్ అవుతుంది ఇక్కడ, ఓకేనా. S++ అవుతుంది. S++ అయిన తర్వాత గో టు ఫస్ట్ అంటే ఆటోమేటికల్లీ మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం మనం. వచ్చి ఈ విధంగా సెకండ్స్ అన్నీ కూడా అంటే 60 వచ్చే వరకు కూడా ఇక్కడ ఈ సెకండ్స్ అనే ఈ పర్టికులర్ కోడ్ ఏదైతే ఉంది ఈ కోడ్ రన్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే సెకండ్స్ అనేది <60 అయ్యిందో ఆటోమేటికల్లీ మళ్ళీ మినిట్స్ కోడ్కి వస్తాం మనం. ఈ మినిట్స్ కోడ్లో మళ్ళీ ఏం చేస్తున్నాం అంటే ఈ సెకండ్స్ని రీసెట్ చేస్తున్నాం, అంతే కదా. సెకండ్స్ ఎప్పుడైతే 60 అయ్యాయో 60 తర్వాత 61 ఉండదు కదా, మళ్ళీ 1 నుంచే స్టార్ట్ అవుతుంది సెకండ్స్. సో ఇక్కడ సెకండ్స్ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాం అనమాట. సెకండ్స్ని రీస్టార్ట్ చేస్తున్నాం, మినిట్స్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం, అంతే కదా. 60 సెకండ్స్ అయిన తర్వాత ఏమవ్వాలి, నెక్స్ట్ మినిట్ మారాలి, అంతే కదా. 45 మినిట్స్ 59 సెకండ్స్. దాని తర్వాత 59 60 అయిన తర్వాత ఏమవ్వాలి, ఇక్కడ 46 అవ్వాలి. 46 మళ్ళీ 1 సెకండ్, 46 మినిట్స్ 1 సెకండ్ అలా రావాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం మినిట్స్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఇంక్రిమెంట్ చేసిన తర్వాత గో టు ఫస్ట్, మళ్ళీ లూప్ ఫస్ట్ నుంచి రన్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి రన్ అవుతుంది. అగైన్ మళ్ళీ మనకి ప్రింట్ అవుతుంది 60 మినిట్స్ ప్రింట్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ మినిట్స్ ఎప్పుడైతే 60 అయ్యాయో ఆటోమేటికల్లీ ఈ లూప్ నుంచి బయటకు వస్తాం. అంటే ఏమొస్తాం, అవర్స్ లూప్కి వస్తాం అనమాట. ఆ అవర్స్ లూప్లో ఏం చేస్తాం అంటే మినిట్స్ని రీసెట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసరికి సెకండ్స్ని రీసెట్ చేస్తున్నాం, ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మినిట్స్ని రీసెట్ చేస్తున్నాం. రీసెట్ చేసి అవర్స్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం, అంతే కదా. ఎప్పుడైతే మనకి 59 మినిట్స్ అయ్యో 60 మినిట్స్ 60th మినిట్కి వచ్చేసరికి ఏమవుతుంది, అవర్ మారాలి. సో అవర్ మారుతుంది అనమాట. అగైన్ మళ్ళీ లూప్ రన్ అవుతుంది. ఈ విధంగా కంటిన్యూస్లీ మనం ఇచ్చిన వాల్యూస్ని బేస్ చేసుకుని ఈ గో టు స్టేట్మెంట్ ద్వారా, కండిషన్స్ ద్వారా, ఈ ఇంక్రిమెంట్స్ ద్వారా మనం లూప్స్ రన్ చేసి ఒక డిజిటల్ క్లాక్ అనేది క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే ఒకటి ఇది మిగిలిన ప్రోగ్రామ్స్, ఇంతకుముందు ప్రోగ్రామ్స్ చూసిన వాళ్ళకి మాత్రం 50 ప్రోగ్రామ్స్ చూసిన వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది ఈ ప్రోగ్రామ్, ఓకేనా. అందు గురించి నేను చాలా సింపుల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను, నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకే,
ఎందుకంటే అన్ని ప్రోగ్రామ్స్ చేసిన వాళ్ళకి ఇది ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే సెకండ్స్ కంటిన్యూస్గా అప్డేట్ అవుతున్నాయి. ఈ సిస్టమ్ సిఎల్ఎస్ అనేది ఏం చేస్తుందంటే ఎవ్రీ టైం కూడా ఆ టైంని తీసేస్తుంది అనమాట. ఆ టైం తీసేసి వేరే టైంని అంటే వేరే ప్రింట్ స్టేట్మెంట్ కూడా మనకి ప్రింట్ అవ్వడం జరుగుతుంది అనమాట. దాంతో మనకి ఇక్కడ ఏమనిపిస్తుంది, ఇక్కడ టైం అప్డేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. నిజంగా జరుగుతుంది ఏంటంటే అక్కడ టైం ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఆ వాల్యూస్ ప్రింట్ అవుతున్నాయి, ఆ ముందు వాల్యూ ఏమవుతుంది అనమాట, ఎరేజ్ అయిపోతుంది. దానివల్ల కొత్తగా మనకి ఇక్కడ టైం వచ్చినట్టుగా అనిపిస్తుంది అనమాట, అప్డేట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. స్క్రీన్ ఎవ్రీ టైం క్లియర్ అవుతుంది అనమాట. ఇక్కడ స్లీప్ అనేది ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఎవ్రీ 1 minute కూడా మనకి ఇక్కడ చేంజ్ అనేది కనిపిస్తుంది అనమాట. అర్థమైందా? ఎవ్రీ 1 minute మనకి చేంజ్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ స్లీప్ అనేది లేకపోతే ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ స్లీప్ లేదు, 1 second స్లీప్ లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది, 7 hours 56:45 చూసారా, ఎవ్రీ మిల్లీ సెకండ్కి కూడా ఇక్కడ చేంజ్ అయిపోతుంది ఆటోమేటికల్లీ. ఇక్కడ మన టైం అనేది చాలా ఈజీగా చేంజ్ అయిపోతుంది చూసారా. ఓకే, అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆ సెకండ్స్ అనేది ఇలా ఇవ్వడం జరిగింది అనమాట. అదే మీరు ఇక్కడ 2 seconds ఇచ్చారనుకోండి, అక్కడ ఏం జరుగుతుంది, 2 secondsకి అప్డేట్ అవుతుంది అనమాట. ఆ 2 seconds స్లీప్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ 1 second కాదు, 2 secondsకి అప్డేట్ అవుతూ ఉంటుంది చూసారా. 2 secondsకి అప్డేట్ అవుతుంది ఇది. అంటే ఇక్కడ స్లీప్ ఎన్ని మిల్లీ సెకండ్స్ ఇస్తారో అన్ని సెకండ్స్ తీసుకుంటుంది అనమాట. 1000 ఇస్తే 1 second, 2000 ఇస్తే 2 seconds, అలా అనమాట. ఓకేనా, ఈ ప్రోగ్రామ్ చాలా చాలా యూస్ఫుల్ ప్రోగ్రామ్. చాలా విషయాలు మనం దీంట్లో నేర్చుకోవచ్చు ఈ ప్రోగ్రాంలో. ఇలాంటి వాల్యుబుల్ ప్రోగ్రామ్స్ 1000 ప్రోగ్రామ్స్ అంటే మాటలు కాదు, చాలా చాలా నేర్చుకోవచ్చు అనమాట. అంటే సి లాంగ్వేజ్లో మీకు తిరిగి ఉండదు ఈ 1000 ప్రోగ్రామ్స్ మీరు ఫాలో అయినట్టయితే. ఇప్పటికి మనం 51 ప్రోగ్రామ్స్ చేసాం. మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి యూజ్ అవుతాయి డెఫినెట్గా. సో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.